అని ఆ రక్తం ఇంకా ఆ రాయికి ఉంది. దాన్ని బట్టి ఇంకా అల్లాదయ్యా మనం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మీ ముందర ఏదైతే ఖాళీ ప్లేస్ కనబడుతుందో తాయిఫ్ యొక్క సన్నివేశము ఒక చిహ్నంగా స్థలాన్ని అట్టి నిలబెట్టడం జరిగింది. 4 వైపులా గోడ ఏదైతే ఉన్నదో ఆ మధ్య ప్లేస్లో ఉతుబా ఆ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని ప్రచారం కోసం అక్కడ పోయినప్పుడు రాళ్ళు కొట్టడం మొదలు పెట్టినారు కదా, ఆ ప్లేస్ ఇది. చూడండి, అరబులు దాన్ని ఒక చిహ్నంగా అదే మాదిరి నిలబెట్టడం జరిగింది. ఈ పొద్దు మన కాడికి దీని వచ్చింది. మనం అల్హమ్దుల్లా నమాజ్ చదువుతున్నాం, రోజా జికిర్ అన్నీ ఉన్నాయి. కానీ ప్రవక్త గారి యొక్క ఏ విధంగా బాధపడినాడో ఆ బాధ అనేది మనలో లేదు. వాళ్ళు ఈ యొక్క మార్గం మన దగ్గరికి వచ్చేదానికి వాళ్ళ జీవితాల్లో దీనిలో కుర్బాన్ చేయడం జరిగింది, సాహసాలు చేయడం జరిగింది, దాని తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు పడడం జరిగింది. కానీ మనం ఈ పొద్దు దీనిగా అనుకోవడం లేదు, చాలా సులభంగా తీసుకుంటున్నాం. దీని తర్వాత ఇంకొక వీడియో, హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా ప్రవక్త గారి యొక్క చిన్నాయన కుమారుడు. ముందర అదృశ్యము హజరత్ అబ్బాస్ యొక్క రజియల్లాహు తఆలా యొక్క గోరి పక్కన ఒక మస్జిద్ ఉంది ఇబ్నే అబ్బాస్ పేరుతో. ఆ మసీద్ యొక్క వ్యూ. అక్కడ కొన్ని వందల పిల్లలు ఉన్నాయి, కానీ ఎక్కడి నుంచి పోయినా ఒకటే విధానంలో కనపడుతుంది. అదే గుర్తుగా హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా గారి గుర్తుగా ఆ మసీదును వాళ్ళు కట్టడం జరిగింది. ఇప్పుడు అల్హమ్దుల్లా నమాజ్ జరుగుతుంది అక్కడ. ఆ మసీదు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి మనసులో చూపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి ఒక్క మనసులో చూసేటప్పుడు అల్హమ్దుల్లా చాలా ప్రశాంతంగా ఉంది మసీదు. కనీసం ఒక్క ట్రిప్పుకు కొన్ని వేల మంది నమాజ్ చదవచ్చు. నాకు తెలిసి కనీసం తక్కువనే ఒక 3 నుంచి 4 ఎకరాల్లో ఉంది మసీదు. పిల్లర్లు వ్యూ చాలా బాగుంది కాబట్టి తీసినాను. నా యొక్క స్నేహితులు, బంధుమిత్రులు, నా యొక్క అన్నదమ్ములు చూసేవాళ్ళు చూస్తారని. చూడండి, ఇన్షాల్లా నెక్స్ట్ వీడియో హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా గారి సమాధి అనమాట. కానీ ఓపెన్లో లేదు, అది కనబడుతుంది కదా. ఇది తాయిఫ్లో హజరత్ అద్దాస్ అని ఉతుబా యొక్క, మనకు ఇది తెలుసు కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక తోటలో దెబ్బలు తిన్న తర్వాత రక్తం అంతా కారుతూ ఉంది. ఆ సన్నివేశం హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం రావడం జరిగింది, కొండల దేవదూత రావడం జరిగింది. మీరు చెప్తే ఏ కొండను ఆ కొండగా ఏమంటారు, 2 కలిపితే మధ్యలో ఉన్న వాళ్ళంతా నాశనం అవుతారంటే ప్రవక్త రహమతుల్లిల్ ఆలమీన్ 2 ప్రపంచానికి పరలోకానికి కరుణామయుడిగా పంపించడం జరిగింది అల్లాహ్ తాలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన యొక్క ఆశ ఏ విధంగా ఉన్నిందంటే, అట్లా చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు కాకపోయినా వీళ్ళ పిల్లలన్నా అల్హమ్దుల్లా దీనిలోకి వచ్చారు, ఇస్లాం తెచ్చారని వాళ్ళు ప్రవక్త గారు కోరడం జరిగింది. ఆ యొక్క స్థానంలో మీకు చూపించడం జరుగుతుంది. పాతకాలం యొక్క బిల్డింగ్లో ఇది. ఎవరైతే అతను యొక్క ఉతుబా యొక్క ఖాదిం ఉన్నాడో అతనికి ఏమంటారు, ఎవరైతే రాళ్ళతో కొట్టించాడో అతనికే బాధ. ప్రవక్త గారికి సాక్ష్యం పలికి ఇవ్వడం జరిగింది. ఎత్తుకొని ఏమంటారు, ద్రాక్ష ఇవ్వమని ఆ తోటలో కూర్చున్నప్పుడు ద్రాక్ష ఇవ్వమని చెప్పడం జరిగింది. అతను ఖాదిం పేరు వచ్చి అద్దాస్ అనమాట. అతని పేరుతో ఎక్కడైతే ప్రవక్త ద్రాక్ష తెచ్చి ఇచ్చినాడో అద్దాస్ యొక్క పేరుతో అక్కడ మసీదు కూడా ఉంది. ఆ ద్రాక్ష తోట ఇదే మీ ముందర. ఇప్పుడు కూడా ఆడ ద్రాక్ష పండియడం జరుగుతుంది, వచ్చిన హాజీలకు ఇవ్వడం జరుగుతుంది అల్హమ్దుల్లా. కాకంటే అమౌంట్ తీసుకుంటాడు, సౌదీ రియాల్ 4 రియాల్ 5 రియాల్, అది మామూలే. కానీ ఆ 1400 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా ద్రాక్ష తోట ఆడ ద్రాక్ష తోటగానే ఉంది. చాలా ఎక్కువ టూరిస్టులు వచ్చినారనమాట, చాలా మంది ఉన్నారు. నడిచేదానికి కూడా ప్లేస్ లేదు, కానీ వివరంగా మీకు చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు టూర్స్లో కూడా వచ్చినాను నేను, కానీ ఈ మాట అతనేంటి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. మాకు బస్సులో నుంచి చూపించడం చాలా బాధగా ఉన్నింది. ప్రవక్త గారు ఆ ప్లేసు ఎక్కడైతే ప్రవక్త గారు చెట్టు కింద వృక్షం కింద కూర్చోన్నాడు చూడాలనుకున్నాం, కానీ పోయిన సంవత్సరం మాతో అది చూసేదానికి. అందుకోసం అల్లాదైతో మా యొక్క టూర్స్ అండ్ ట్రావెల్స్ లబ్బైక్ హజరత్ నిసార్ సాబ్కు అల్లా తఆలా
దీని యొక్క అజరిబుగాక ప్రశాంతంగా మమ్మల్ని లోపల పిలుచుకొని పోయి చూపించడం జరిగింది. ఇది ఆ కాలం యొక్క ఇండ్లు పడిపోయింది, కానీ చూపించడం జరుగుతుంది. పాతకాలం ఇండ్లు, ఆ కాలం ఇప్పుడు కాదు, ఈ పాతకాలంలో ఈ పక్కనుండే గోడ ఇప్పుడు కట్టడం జరిగింది. మస్జిదే అద్దాస్ కూడా చూపించడం జరుగుతుంది. మీ ముందర వ్యూ చిన్నగా నేను చూపించినాను అన్ని. ఏమంటారు, ఏముంది వీడియో ఇది అది అనుకోకండి. చాలా కష్టమవుతుంది వీడియో తీసేదాన్ని. కనీసం ఉమ్రా చేసుకుంటూ దీనికోసం ఒక 4 నుంచి 5 గంటల్లో ఒక్కొక్క వీడియో కోసం టైం తీయాల్సింది వస్తుంది. నిద్రపోయే టైం దొరకడం లేదు. మీరు ఏలు పెట్టి అట్ట లటకని తీసి పక్కన బారేస్తారని నేను వీడియో తీయడం లేదు. ఎంతోమంది అల్హమ్దుల్లా లాస్ట్ టైం ఏ వీడియోలు అయితే చూసినారో అల్హమ్దుల్లా వాళ్ళ మనసులో కలిగిందో అల్లాహ్ యొక్క దయతో వాళ్ళందరూ నాతో పాటు ఉమ్రాలోకి వచ్చినారు. నా మనవి ఏమంటే, నా చింతన ఏమంటే, మీరు కూడా ఇది చూసిన తర్వాత మీ మనసులో ప్రవక్త గారి ప్రేమ వచ్చిందంటే అల్లాహ్ తాలా ఆటోమేటిక్గా మిమ్మల్ని పిలుచుకొని రావడం జరుగుతుంది. మన మొదలు ఉంది కదా ఆ ఫలాలు అవన్నీ ఆ పొలంలోనే పండినటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ద్రాక్ష ఇచ్చినారు కదా, ఆ పొలంలో పండినటి అవన్నీ. చాలా ఫుల్ రష్ ఉన్నింది, కానీ తీయాలనుకున్నాను, తీసినాను వీడియో మన కోసం. మళ్ళా మధ్యలో ఉంటారు కదా వీళ్ళు వచ్చిన వాళ్ళు మైకులు తీసుకొని మసీద్కి అడ్డం చేసి చాలా ఇబ్బంది పెడతారు. అయినా కూడా అల్హమ్దుల్లా తీయడం జరిగింది. మస్జిదే అద్దాస్ మీరు ఏదైతే చూస్తున్నారో ప్రవక్త గారికి ద్రాక్ష ఇచ్చినాడు కదా, అతని పేరు అద్దాస ఖాదీ అనమాట. ఇది మస్జిదే అద్దాస్ యొక్క లోపల భాగం. నమాజ్ చేసుకున్న తర్వాత మీరు చూస్తారని లోపల కూడా వీడియో షూట్ చేసినాను నేను. మస్జిదే అద్దాస్ మనందరికీ తెలుసు చరిత్ర, కానీ నేను చారిత్రాత్మక చరిత్రలు ఉన్నాయి కాబట్టి మనందరికీ తెలుసు చరిత్ర, కానీ చూస్తే ఆ ప్లేస్లో మనకు ఒక ఇబ్రత్ మాదిరి, ఒక ప్రవక్త గారి యొక్క జీవితం మనకు గుర్తుంటుందని నేను తీసి మేము ముందర పెట్టడం జరుగుతుంది. ఇది మస్జిదే అద్దాస్, మళ్ళా పేరు చెప్తున్నాను. ఇది మన ముందర మస్జిదే రసూల్ అంటారు దాన్ని, కానీ ఆడుండే హదీస్ ప్రకారం, ఆడ రాసిన హదీస్ ప్రకారం ఇది ప్రవక్త గారు ఎక్కడైతే దెబ్బలు తినిన తర్వాత రాళ్ళ రక్తం అంతా కారుతూ ఉన్నప్పుడు ఒకసారి కూర్చోవడం జరిగింది. ఆడ వచ్చి ఇది మస్జిదే రసూల్ అదే ప్లేస్ అంటారు, కానీ ఏ హదీస్లో ఇక్కడ రాయడం జరిగింది, ఏ హదీస్లో కూడా ఎవిడెన్స్ లేదని అరబీలో రాయడం జరిగింది. అయినా కూడా ఎవరైతే తాయిఫ్ యొక్క పాతోళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పడం జరిగింది, ఇక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చోవడం జరిగింది అని. ఆ రక్తం ఇంకా ఆ రాయికి ఉంది, దాన్ని బట్టి ఇంకా అల్లాదయ్యా మనం ఏం చెప్పలేము దానికి. ఆ రాయి కూడా మీకు కనబడుతుంది, ఒక్క సెకండ్ చూపిస్తాను ఇన్షాల్లా. మళ్ళీ పేరు చెప్తున్నాను, మస్జిదే రసూల్ అని పేరు పెట్టడం జరిగింది దానికి. లోపల కనపడుతుంది చూడండి ఆ రాయి, దానికి ఎర్రంగా ఉంది కదా, దూరం నుంచి తీయడం జరిగింది. అదే ప్రవక్త గారు ఆ కాలంలో వచ్చి దెబ్బలు తిని కూర్చున్న తర్వాత తగిలిన గాయం నుంచి వచ్చిన రక్తం అది. దీని తర్వాత మస్జిద్ అలీ అని ఆడ కట్టడం, హజరత్ అలీ రజల్లాహు తఆలా కాలంలో కట్టడం జరిగింది మస్జిద్. దానిపైన మినార్ ఉంది కదా, దాని ప్రత్యేకత ఏమంటే ఇస్లాంలో మొట్టమొదటిసారి ఈ మస్జిద్కే మినారు పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి మసీదుకు మినార్ పెట్టడం జరిగింది. ఇన్షాల్లా నెక్స్ట్ వచ్చే వీడియోల్లో లోకల్లో చాలా వస్తువులు నన్ను చూపించలేదు. దాని తర్వాత జిద్దా మ్యూజియం, జిద్దాకు పోయేటప్పుడు మస్జిదే రహీమా అన్నీ ఉర్దూలో ఉండొచ్చు, మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను తెలుగులో చెప్పేది. అన్నీ మేము ముందర ఉన్నాయి, చూడండి. ఇన్షాల్లా ఏరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.